ఏం చెప్పదలుచుకున్నానంటే సో రేవంత్ రెడ్డి గారి మీద రాహుల్ గాంధీకి చాలా 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 కోపం ఉన్నది. రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా తీరిక లేదు. అపాయింట్మెంట్ అసలు ఇవ్వట్లే. అందుకే మంత్రివర్గ విస్తరాకు విస్తరిస్తుంది అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ అంతర్గతంగా అందరు కూడా కొట్టుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే యమునా తీరే వీళ్ళ కుంపటి వీళ్ళే పెట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు. ఈ కొట్లాటల మధ్య ఏమైపోతుంది, చల్ అవసరం లేదు. ఎందుకంటే ఈయన అన్ని సొంత నిర్ణయాలు తీసుకొని పార్టీ హైకమాండ్ చెప్పేది కూడా వినకుండా రేవంత్ రెడ్డి గారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఒక్క సీటు కూడా రాకపోవడానికి కారణం రేవంతే. హర్యానాలో ఓడిపోవడానికి కారణం రేవంతే. మహారాష్ట్ర అంటే సరే పోనీ ఎప్పటి నుంచో అక్కడ లైక్ హిందూయిజానికి సంబంధించినటువంటి వాళ్ళే గెలిపించాలి అని అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మహారాష్ట్ర. అయినప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ కూడా ఇదే పరిస్థితి. దీనికి కారణం ఒక్కటే, 6 గ్యారెంటీలు ఫెయిల్ కంటే ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క చాతగానితనము, రేవంత్ రెడ్డి గారి యొక్క చాతగానితనము. ఈ రేవంత్ రెడ్డి గారు ఇష్టానుసారం హైడ్రాన్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కొంప ముంచిండు. ఈయన అనుకుంటున్నాడు సామాన్యుల ఇళ్లల్లో బుల్డోజర్ పెట్టాలనుకున్నటువంటి రేవంత్ రెడ్డి నేషనల్ కాంగ్రెస్ పార్టీలా బుల్డోజర్ పెట్టిండు. సో ఈ బుల్డోజర్ వీళ్ళ కొంప ముంచిందా అంటే అవుననే అంటా ఉన్నారు. దీనికి ముఖ్య కారణము ఈ క్యాబినెట్. అందుకే క్యాబినెట్ విస్తరణ అనేది లేదు. ఒకవేళ క్యాబినెట్ మీటింగ్ పెట్టి భేటీ అయ్యి ఢిల్లీలో రాహుల్ని కలుద్దామంటే ఒక్క కేసీ వేణుగోపాల్ తప్ప వేరే ఎవరు కూడా రేవంత్ని కలిసే ప్రసక్తే లేదు. సో ఘోరంగా మరి ఉన్నట్టు కూడా కోపంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది రాహుల్ గాంధీ. జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకుందాము. రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఇనాగ్రేషన్ చేసినా అది ఏ మారుమూల గ్రామమైనా ఏ జిల్లా అయినా సోనియా గాంధీ గారి ఫ్యామిలీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా ఆవిష్కరణకు వస్తారు. నాకు తెలిసినంత మటుకు చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి ఇంత పెద్ద రాజీవ్ గాంధీ విగ్రహము ఇక్కడ సెక్రటేరియట్ ఆపోజిట్లా ఇనాగ్రేట్ చేయడానికి పిలిస్తే కూడా తెలంగాణకి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ ఎవరు కూడా రాలేదు. ఎందుకు రాలేదు అంటే రేవంత్ పట్ల అసంతృప్తి, రేవంత్ రెడ్డి పట్ల కోపం. మరి ఎందుకు శ్రావ్య మరి రేవంత్ని తీసిపడేయచ్చు కదా అంటే రేవంత్ని తీసేస్తే ఎదుర్కోబోయేటువంటి పరిణామాలను వాళ్ళు ఎనలైజ్ చేసుకోవడానికి టైం పడుతుంది. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుంది, కమిటీలు ఉంటాయి. సో ఒకరు చెప్తారు, ఇంకోటి చెప్తారు. వాళ్ళు మళ్ళీ స్క్రూటనీ చేసుకుంటారు, ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఏం కరెక్ట్ ఉంది అని చెప్పి. సో ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా అవినీతి ఎక్కువ జరుగుతూ ఉన్నది. సో ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ కూడా, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు. సో అన్ని విషయాలలో కూడా రేవంత్ రెడ్డి గారి పట్ల నేనెందుకు వీళ్ళ మాట వినాలి అని చెప్పి రేవంత్ అనుకోవడం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు. సో రేవంత్ రెడ్డి గారి పట్ల తీవ్ర అసంతృప్తితోటి రాహుల్ గాంధీ అయితే ఉన్నాడు. నాట్ ఈవెన్ మీకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను యాక్చువల్గా. సో మొన్నటికి మొన్న మన ఈయన ఎవరు, మన ఎక్సైజ్ అండ్ టూరిజం శాఖ మంత్రి ఎవరు, జూపల్లి కృష్ణారావు మీ అందరు కూడా తెలుసు. ఆయన అనుకున్నది చేయాల్సిందే, మొండుపట్టు పట్టినంటే ఇక ఎవడికి వినడు. సో ఆ జూపల్లి కృష్ణారావు గారు బీఆర్ఎస్ నుంచి వలస వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేకు నాకు ఇక్కడ వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట, మంత్రి పదవి డమ్మీ మంత్రి అయిపోయినా నేను. నాకు అసలు ఒక రెస్పెక్ట్ లేదు ఈ పార్టీలో, నాకు రెస్పెక్ట్ లేదు, నాకేం లేదు. అసలు ఒక వాల్యూ అనేది ఒక మంత్రి హోదాలో ఇవ్వాల్సినటువంటి వాల్యూ కూడా ఏం ఇవ్వట్లేదు అని చెప్పి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మారినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యేని పట్టుకొని ఢిల్లీ పోయిండట. మరి ఢిల్లీ పోయి ఎవరిని కలిసిండ్రు, మల్లికార్జున ఖర్గేని కలిసిండట. మల్లికార్జున ఖర్గే మరి ఈ విషయంలో రేవంత్కి ఫోన్ చేద్దామని చెప్పి జూపల్లి ముందరనే ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే ఏమైంది, మల్లికార్జున ఖర్గే గారు ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు లేపాలి కదా. ఎన్నిసార్లు చేసినా
మల్లికార్జున ఖర్గే చేస్తే ఫోన్ లేపుతలేడట. ఇన్ఫ్యాక్ట్ మల్లికార్జున ఖర్గేకి రేవంత్ రెడ్డి గారికి కూడా చెడింది, వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు పడతలేదు. ఓకే, ఇప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు నేనే ఉన్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్జెంటుగా ఎక్కడికన్నా పోవాల్సినప్పుడు నేను ఏం చేస్తాను, నా ఎంప్లాయీస్కి కాల్ చేస్తా, లేకపోతే మా కెమెరామ్యాన్కి కాల్ చేస్తా. నేను చేసినప్పుడు వాళ్ళు లేపరు, నాకు వేరే టెన్షన్ ఏదో మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, ఇది ప్రతి దగ్గర జరుగుతుంది. వేరే టెన్షన్ ఏదో మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఏందయ్యా నువ్వు ఫోన్ లేపవు, ఎన్నిసార్లు చేయాలయా, అంత బిజీయా, నువ్వు ఫోన్ లేపకపోతే తీసుకెళ్ళి మూసి నదిలో వాడి అని మనం అంటాం. అట్లీస్ట్ ఎందుకు లేపట్లే, అంత బిజీ ఏముంది, నేను చేస్తా కూడా లేపవా, నువ్వు ఇంత ఎమర్జెన్సీ ఉంది అవతల, ఫోన్ లేపకుండా ఏం చేస్తున్నావు అంట. ఆయనతో మాట్లాడడానికి ఇంకొకరికి ఓడుకో చేస్తాం, వాళ్ళు లేపకపోతే అందరి మీద అరుస్తాం. సేమ్ అట్లనే మల్లికార్జున ఖర్గే అని ఒక పర్సన్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాల్ చేస్తే ఎన్నిసార్లు చేసినా లేపకపోతే ఏ రకంగా ఉంటుంది? ఇక్కడ ఎదురుగుండా కూర్చున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో జూపల్లి కృష్ణారావు ముందర మల్లికార్జున ఖర్గే పరువు పోయినట్టే కదా. ఒక పరువు అంటే అదేం పెద్ద ఇది కాదు, బట్ ఒక రకమైనటువంటి అవమానం. రాజకీయ నాయకులు గింజుకునే దేనికోసం అంటే ఒకటి డబ్బు కోసం, ఇంకోటి పవర్ కోసం. సో ఆ పవర్ ఉన్నప్పుడు ఎవరైనా కాల్ చేసినప్పుడు లేపకపోతే అది పెద్ద తీవ్ర ఇన్సల్ట్ అవుతుంది అది. సో అట్లా మల్లికార్జున ఖర్గేకి అవమానం జరిగింది రేవంత్ విషయంలో, ఎన్నిసార్లు చేసినా ఆయన ఫోనే లేపట్లేదు అని చెప్పి. సో ఇట్లా మల్లికార్జున ఖర్గే గారు మళ్ళీ రాహుల్ గాంధీ క్లోజు. ఈయన పోయి ఏం చెప్తాడు, చూడండి సార్ ఇగో ఇట్లా ఉన్నది, ఇట్లా లేపుతలేడు ఫోను అని చెప్పి చిన్నపిల్లలు కంప్లైంట్ ఇచ్చినట్టు కంప్లైంట్ ఇస్తారు. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, అట్లానే 2-4 పిల్లలు ఉన్నారు అనుకుందాం. 4 పిల్లలు దాకా ఎందుకండి, 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు పొద్దు నుంచి రాత్రి వరకు కొట్టుకుంటూనే ఉంటారు అయిన దానికి కాదని. ఫ్రస్ట్రేషన్ వచ్చే తల్లి ఏం చేస్తే కొట్టుకోండిరా, మీరు ఎప్పుడు మాట అయినారు, ఎన్నిసార్లు చెప్పినా మీరు మీరే కొట్టుకోండి, మీరు ఏమన్నా వేసుకోండి అని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంది. ఓపిక ఉన్న వాళ్ళు అనుకో సర్ది చెప్తారు. సరే సర్ది చెప్పడం కూడా ఎన్ని రోజులు చెప్తారు? 1 రోజు చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు, 4 సార్లు చెప్తారు, 5 సార్లు చెప్తారు, పోనీ 6వ సారి, 7వ సారి, 10వ సారి ఏమవుతుందండి? అన్నిసార్లు చెప్పినాక కూడా ఒక వ్యక్తి వినకపోతే, మాట మార్చుకోకపోతే తీరు ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా, ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఇప్పుడు రేవంత్ విషయంలో జరిగేది కూడా కదే. ఒక్కడు కూడా ఢిల్లీ గడప ఎందుకు దొక్కుతాయి? ఒక్క మంత్రి కూడా రేవంత్ కంప్లైంట్ ఇవ్వడానికే ఢిల్లీకి పోతున్నారు తప్ప రేవంత్ మీద పొగడ్డానికి ఏ ఒక్క మంత్రి కూడా పోవట్లే. ప్రతి ఒక్క ఢిల్లీ పోవడానికి కారణము, ఖర్గేని కలవడానికి కారణము, రాహుల్ని కలవడానికి కారణము, కేసీ వేణుగోపాల్ని కలవడానికి కారణం, ఎవరుంటే వాళ్ళని కలవడానికి కారణం ఒకటే కారణం, రేవంత్ మీద అలక, రేవంత్ మీద కోపం, రేవంత్ మీద కంప్లైంట్. ఈ కంప్లైంట్ బాక్సులు ఇవ్వడానికే, కంప్లైంట్లు ఇవ్వడానికే ఫ్లైట్ టికెట్లు వేసుకొని, మళ్ళీ అది కూడా మన తెలంగాణ ప్రజల సొమ్మే. ఆ ఫ్లైట్ టికెట్ కూడా ఈ క్యాబినెట్ మంత్రులు ఏమైనా సొంత జేబులకు వెళ్ళి పెడతారు అనుకుర్రా? ఫ్లైట్ ఛార్జెస్ అన్నారు కూడా గవర్నమెంట్కి వెళ్ళే ఇస్తారు. ఫ్లైట్ ఛార్జీలు అన్ని కూడా బిల్స్ అన్ని ఇక్కడ నుంచే పెట్టుకుంటారు. మళ్ళీ మంత్రులు వెనకాల మళ్ళీ వాళ్ళ తోకలు పోవాలి. ఓకే, అంటే చెప్తున్నా వీళ్ళ బిల్డప్లు ఎట్లుంటాయి.